హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిహిలాస్య కిచెన్స్. ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు. 2 కేజీలు చేప ముక్కలు తీసుకున్నాను. చేప ముక్కల్లోకి టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, హాఫ్ లెమన్ తీసుకొని చేప ముక్కలు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల స్మెల్ రాదు, చేప ముక్కలు చక్కగా తెల్లగా ఉంటాయి. మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను, 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 అల్లం ముక్కలు, చింతపండు ముందుగా కడిగి నానబెట్టి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, జీలకర్ర ఈ 4 నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చేప ముక్కల్లోకి ముందుగా పట్టుకున్న మసాలా పేస్ట్ను వేసుకుందాము. రాళ్ళ ఉప్పు తగినంత, 2 టేబుల్ స్పూన్ కారము, చిటికెడు పసుపు, నేను 5 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకొని వేసుకుంటున్నాను. నేను చేపల కూరలోకి వేరుశనగ నూనె వాడుతున్నాను. వేరుశనగ నూనె వాడటం వల్ల చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలా అంతా చేప ముక్కలకు పట్టించుకున్నాము. ఇప్పుడు తగినంత చింతపండు పులుసు చేప ముక్కల్లోకి వేసుకున్నాము. చేప ముక్క మునిగేంత వరకు పులుసు పోసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు మరిగింది కదా, మరుగుతున్నప్పుడు గరిటె పెట్టకోకుండా నేను చూపించిన విధంగా చేపల పులుసు తిప్పుకోండి. ఇలా తిప్పుకోవటం వల్ల చేప ముక్క విరగకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చేపల కూర ఉడికిపోయింది కదా, ఇంకా 5 నిమిషాల్లో దించుకునే ముందు మసాలా పౌడర్, చిటికెడు మెంతిపిండి, కొత్తిమీర వేసుకొని దించుకుందాం. చిటికెడు మెంతిపిండి వేసుకోవటం వల్ల ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది. చేపల పులుసు ఈ రోజు కన్నా నెక్స్ట్ డే మార్నింగ్ తింటే సూపర్గా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ మై వైఫ్.